ప్రైజ్ లార్డ్. వాక్యం ఏం చెప్తుందో తెలుసుకుంటున్నారా, చదువుతున్నారా? ధర్మశాస్త్రం ధ్యానించుకోవటం వలన వాళ్ళ ధన్యులు అని దేవుడు చెప్పినప్పుడు వాక్యం చదువుతున్నప్పుడు ఏం అర్థమవుతుంది? తల్లిని తండ్రిని విడిచి తన భార్యని భర్త హత్తుకొనును. ఇప్పుడేం చేస్తున్నారంటే క్రైస్తవ సమాజం భార్యని విడిచిపెట్టి హింసించి హరాస్మెంట్ చేసి కట్న కానుకలు తేలేదని వంకలు పెట్టి రెండో పెళ్ళికి సిద్ధమవటానికి తల్లిదండ్రుల్ని హత్తుకుంటున్నారు. 1 సంవత్సరానికి 2 సంవత్సరాలకి భార్య మీద ప్రేమ తగ్గిపోతుంది. ఒకవేళ భార్య మంచిది కాకపోవచ్చు, కానీ నువ్వు వాక్యాన్ని నెరవేర్చాలి. తల్లిని హత్తుకోమని చెప్పలేదు దేవుడు, తల్లిదండ్రులను సన్మానించమని చెప్పాడు. మళ్ళీ చెప్తున్నాను, భార్యని తల్లిదండ్రులను విడిచిపెట్టి భార్యని హత్తుకోవాలి పురుషుడు. తల్లిదండ్రులను సన్మానించాలి. సన్మానించడానికి హత్తుకునేదానికి చాలా డిఫరెంట్ ఉంది. ఇక్కడ వాక్యం చదివిన వాళ్ళు వాక్యానుసారంగా నడుచుకోవటం నేర్చుకోండి. అప్పుడు మీరు కోర్టులకు పోవాల్సిన అవసరం లేదు, పోలీస్ స్టేషన్లకు ఎక్కాల్సిన అవసరం లేదు. వాక్యం చదవకపోతేనే ఇబ్బందులు. వాక్యం చదివారంటే భార్యాభర్తలు ఇద్దరు వాక్యం చదివినట్లయితే మీకు ఏ చట్టాలు అవసరం లేదు, ఏ జడ్జి అవసరం లేదు, ఏ పోలీస్ స్టేషన్లు మీకు అవసరం లేదు. హల్లెలూయా.